5th March 2025 బోర్ మోటార్ దగ్గర ఎయిర్ వాల్వ్ కట్ అయిపోయి వాచర్ కట్టడం వల్ల వాటర్ అనేది ఈ విధంగా లీకేజ్ అవుతున్నాయి చూడండి. వాటర్ అనేది ఫుల్ లీకేజ్ అయిపోయి వరి మండలేక నీళ్ళని పోతున్నాయి. ఈ విధంగా మోటార్ ఎత్తడం వల్ల ప్రతిసారి లీకేజ్ అవుతున్నాయి. చాలా డ్యామేజ్ జరిగింది. దాన్ని రీప్లేస్మెంట్ చేయడానికి నాకు టైం అవ్వడం లేదు. మా నాన్న రీప్లేస్మెంట్ చేయమని చెప్పాడు 1 week బ్యాక్. నాకు టైం అవ్వడం లేదు దాన్ని రీప్లేస్మెంట్ చేయడానికి. 15 days తర్వాత నాకు కొంచెం వర్క్ తగ్గిన తర్వాత దానికి రీప్లేస్మెంట్ చేయడానికి వచ్చాను మా నాన్న నేను. కానీ రీప్లేస్మెంట్ చేస్తున్నప్పుడు బోల్ట్ నింపేటప్పుడు పూర్తి కట్ అయిపోయింది. ఎందుకంటే ఓల్డ్ అయిపోవడం వల్ల పూర్తి కట్ అయిపోయి చెప్పి ఈ విధంగా వాటర్ లీక్ అవుతున్నాయి. పంపు మోటార్ ఆన్ చేసిన విధంగా లీక్ అవుతున్నాయి. మొత్తం అన్ని వరిమంటలోకి వెళ్ళిపోతున్నాయి నీళ్ళన్ని. దాన్ని రీప్లేస్మెంట్ చేయమని చెప్పాడు మా నాన్న. కొత్త తీసామని చెప్పాడు. లేకుండా ఉండడంతో మా నాన్న రీప్లేస్మెంట్ చేయడానికి ఎయిర్ వాల్ పంపు తీసుకురావాలని ధర్మవరం వెళ్ళమని చెప్పాడు. నేను ధర్మవరంకి వచ్చాను. ధర్మవరం షాప్లో వచ్చేసి సెట్ అయ్యి తీసుకోమని చెప్పాడు మా నాన్న. 80mm మాత్రమే తీసుకోమని చెప్పాడు. దానికి 1500 పడింది కాస్ట్. ఇది ఎయిర్ వాల్ పంపు రీప్లేస్మెంట్ చేయడానికి నా ఒక్కడే వల్ల కాలం ఉద్దేశంతో మా బావని పిలుచుకోమన్నాడు. మా బావ కూలిగా పిలుచుకున్నాను. ఇద్దరు కలిసేసి రీప్లేస్మెంట్ చేసాము. చూడండి ఈ విధంగా సెట్ చేసాము. మొత్తం బోల్ట్ అన్ని విప్పేసి పాతదాన్ని పక్క పెట్టేసాము. ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. కొత్తది వేసాము. చూడండి ఈ విధంగా ఫుట్బాల్ సెట్ చేయడానికి చాలా టైం పట్టేసింది. చూడండి ఈ విధంగా మొత్తం కొత్త దానికి వేయడానికి బోల్ట్ అని తిప్పేసి ఈ విధంగా అన్ని సెట్ చేసాము. అన్ని వాచర్లను నీట్గా వేసి నీట్గా అరేంజ్ చేసాము. కొత్త దాన్ని ఫుట్బాల్ నేను మా బావ ఈ విధంగా అరేంజ్ చేసి సెట్ చేసాము. ఈ విధంగా ఎయిర్ వాల్ ఫుట్బాల్ డ్యామేజ్ జరిగినప్పుడు రీప్లేస్మెంట్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టారో కామెంట్లో తెలియజేయమని. కొత్త దానికి అదేవిధంగా రీప్లేస్మెంట్ చేసేప్పుడు ఎంతమంది రీప్లేస్మెంట్ చేశారో